మాకు కనిపిస్తుందా స్క్రీన్ అందరికి? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది మ్యామ్. ఓకే మ్యామ్. స్వయం పోషితమైన ఆకుపచ్చని మొక్కలు పరిసరాల నుండి వివిధ రకాల అకర్బన పదార్థాలను గ్రహిస్తాయి. మొక్కలకు కావలసిన అకర్బన పదార్థాలు, ఇనార్గానిక్ మినరల్స్ ఏవైతే మొక్కలకు కావాలో అవన్నీ కూడా చాలా వరకు మృత్తికలో నుండే ఖనిజాలు లభిస్తాయి. వాట్ ఆర్ ద మినరల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్లాంట్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సాయిల్. అంటే మొక్కలు పెరగాలి అంటే వాటికి అకర్బన పదార్థాలు అనేవి చాలా అవసరం. వాటి నుంచే మనకు అనేక ఎంజైములు కానీ అనేక సెల్ వాల్ మెటీరియల్స్లో దే ఆర్ ఆల్సో ద కాంపోనెంట్స్. అందువలన మొక్కల అకర్బన పోషణనే ఖనిజ పోషణ అని పిలుస్తాం, మినరల్ న్యూట్రిషన్. అవైలబిలిటీ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ద ప్లాంట్ ఈస్ కాల్డ్ యాజ్ మినరల్ న్యూట్రిషన్. మొక్కలకు ప్రధానంగా 16 మూలకాలు అనేవి అవసరమవుతాయి. 16 మూలకాలు అవసరము అని ఆర్నన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పేర్కొన్నాడు. సో ఈ మూలకాలనే ఏవైతే మూలకాలు 16 మూలకాలు అవసరమని ఆర్నన్ తెలిపాడో ఆ 16 మూలకాలను ఆర్నన్ అత్యవసర మూలకాలు అని పిలుస్తాము. అవేంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, క్లోరిన్. ఈ 16 మూలకాలకు ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. అవేంటంటే స్థూల పోషక మూలకాలు, సూక్ష్మ పోషక మూలకాలు అని 2 రకాలుగా అవి విభజించారు. స్థూల పోషక మూలకాలు, మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటంటే మొక్కలకు ఎక్కువ పరిమాణంలో అవసరమైన మూలకాలను స్థూల పోషక మూలకాలు అంటాం. అంటే ఈ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేవి మొక్కకు ఎక్కువ పరిమాణంలో దే హ్యావ్ టు బి అవైలబుల్ ఇన్ ద లార్జ్ క్వాంటిటీస్ ఫర్ ద ప్లాంట్. దే ఆర్ నీడెడ్ ఇన్ ద లార్జ్ క్వాంటిటీస్ ఫర్ ద ప్లాంట్. ఎక్కువ పరిమాణంలో అంటే ఎక్కువ క్వాంటిటీస్లో అవి దే హ్యావ్ టు బి అవైలబుల్ ఫర్ ద ప్లాంట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. వాటిని స్థూల పోషక మూలకాలు, మ్యాక్రో న్యూట్రియన్స్ అని మనం పిలుస్తాం. సూక్ష్మ పోషక మూలకాలు అంటే ఇవి తక్కువ పరిమాణంలోనే మొక్కలకు అవసరమవుతాయి, ఎక్కువ పరిమాణంలో ఏమీ అవసరం లేదు. వాటిని మైక్రో న్యూట్రియన్స్ అని పిలుస్తాము. ఇవి ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్, మాలిబ్డినం, బోరాన్, క్లోరాన్. ఈ మొక్కను పోషక మూలకాలు గల ద్రావణంలో పెంచే పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటాం. మృత్తికారహిత వర్ధనము, సాయిల్ ఫ్రీ కల్చర్ ఆర్ హైడ్రోపోనిక్స్ అంటే మొక్కలను అసలు మృత్తికే అవసరం లేకుండా పెంచవచ్చని మొట్టమొదటిసారిగా గ్రిల్రెచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీని వలన ఈ హైడ్రోపోనిక్స్ వలన మనకు లాభం ఏంటంటే ఏ పోషక మూలకం అయితే లోపిస్తుందో, ఎటువంటి లక్షణాలు బహిర్గతమవుతాయో మనం తెలుసుకోవడానికి ఈ హైడ్రోపోనిక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో హైడ్రోపోనిక్స్ డయాగ్రామ్ మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఈ డయాగ్రామ్ లో చూడండి మా హైడ్రోపోనిక్స్. ఇక్కడ కేవలం నీరు మాత్రమే తీసుకొని దానికి కావలసిన పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు మనం మ్యాక్రో న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్ మొక్కకు ఏవైతే కావాలో అవన్నీ చర్చించుకున్నాం. ఎక్సెప్ట్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ all are available in the mineral form. They are
మిగతావన్నీ ఇనార్గానిక్ ఫామ్లో మనకు లభ్యమవుతాయి కనుక అవి మనం ఏం చేయాలంటే మొక్కకు అందిస్తూ ఉండాలి. ప్రతిసారి ఏం చేయాలంటే ఒక్కొక్క మినరల్ అనేది లోపించినప్పుడు మనం సప్లై చేయకోకుండా చేసినప్పుడు మొక్కకు ఆ పోషక మూలకం ఆ మినరల్ ఎలిమెంట్ అనేది డ్యూ టు ద ల్యాకింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ మినరల్ ఎలిమెంట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అపియర్స్ ఇన్ ద ప్లాంట్ డ్యూ టు దట్ మినరల్ డెఫిషియన్సీ అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్రతిసారి ఒక్కొక్క పోషక మూలకం మనము దీనికి అందించినప్పుడు ఏవేవైతే లోప లక్షణాలు కనిపిస్తాయో వాటిని అధ్యయనం చేయడానికి హైడ్రోపోనిక్స్ అనేది అవసరమవుతుంది. ఇది మొట్టమొదటిసారిగా గిల్రిచ్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. సో మొక్కల పెరుగుదలకు ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే ఖనిజ పోషక మూలకాలనే మనం స్థూల పోషకాలు లేదా స్థూల మూలకాలు మ్యాక్రో న్యూట్రియన్స్ అని పిలుస్తున్నాం. అవి ఏవేవంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవన్నీ కూడా. సో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే మూలకాలు మొక్క నిర్మాణానికి ఉపయోగపడతాయి. ఈ మూలకాలను ఏమని పిలుస్తామంటే నిర్మాణాత్మక మూలకాలు. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్ అన్నమాట. సెల్ స్ట్రక్చర్లో కంపల్సరీ కూడా ఇవన్నీ ఉంటాయి. అందుకు వాటిని ఏమని పిలుస్తామంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే వాటిని. ఒకవేళ అవి లోపించేటట్లయితే మొక్కలు చనిపోతాయి. కర్బనం, సో CO2 మనకు గాలి నుంచి లభిస్తుంది, హైడ్రోజన్ అయితే నీటి నుంచి లభిస్తుంది, ఆక్సిజన్ కూడా నీటి నుంచి గాలి నుంచి లభిస్తుంది. మిగిలిన మూలకాలు ఖచ్చితంగా కూడా మృత్తిక నుండే మొక్కలకు లభిస్తాయి. So oxygen is obtained from water or atmosphere, CO2 is obtained from air, so remaining all other elements are available from the soil. నత్రజని, భాస్వరం అంటే ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా మొక్క యొక్క జీవిత చక్రంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్, they play a very key role in the life cycle of the plant. That's why these elements are called as critical elements. నత్రజని, భాస్వరం, పొటాషియం మూలకాలు మొక్క యొక్క జీవిత చక్రంలో కీలకమైన పాత్ర వహిస్తున్నాయి కాబట్టి వీటిని క్రిటికల్ మూలకాలు అని పిలుస్తున్నాం. నెక్స్ట్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం చలనశీల మూలకాలు కాబట్టి ఈ మూలకాలు మొదట ముదురు పత్రాలలోకి చేరిన తర్వాత లేత పత్రాల్లోకి ప్రవేశిస్తాయి. దీస్ ఆర్ మొబైల్ ఎలిమెంట్స్. ఏవి? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంకి అవి రవాణా చెందుతాయి. ఒకవేళ ఈ పోషక మూలకం లోపించినప్పుడు మొట్టమొదటిగా మనకు ముదురు పత్రాల్లో కనిపిస్తాయి, అంటే ఓల్డ్ లీవ్స్లో కనిపిస్తాయి. తర్వాతనే అవి యంగ్ లీవ్స్లో దాని డెఫిషియన్సీ అనేది మనకు కనిపిస్తుంది. అవి ఓల్డ్ లీవ్స్ నుంచి యంగ్ లీవ్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అది ఇప్పుడు చెప్తాము. నత్రజని, స్థూల మూలకాలలో కార్బన్ తర్వాత నత్రజని అనేది అతి ముఖ్యమైనది. ఇది మృత్తిక నుండి నైట్రైట్లు, అమ్మోనియం అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. అమ్మా స్పీడ్గా చెప్తున్నానా, స్లోగా చెప్పాలమ్మా? చిన్నిబాయ్ మేము పర్లేదు మేడం, బాగుంది. ఇలాగనే కంటిన్యూ చేయాలా, ఇంకా స్లోగా చెప్పాలా, స్పీడ్గా చెప్పాలా? కంటిన్యూ చేయండి మ్యామ్. ఓకే అమ్మా. ఏదైనా ఎక్కడ ఏది అర్థం కాకపోయినా మీరు డౌట్ రైజ్ చేయండి అమ్మా, అప్పుడు స్టాప్ చేసి ఆ డౌట్ చెప్తాను. సో మొక్కలు ఈ మూలకాన్ని ఖచ్చితంగా నైట్రైట్లు, అమ్మోనియం అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. Nitrogen is obtained in the form of nitrites, ammonium ion from the soil. కొన్ని రకాల బ్యాక్టీరియాలు, some types of bacteria and blue green algae, what they will do means they absorb nitrogen from the atmosphere and convert them to nitrates and ammonium and supply to the plants. ఈ బ్యాక్టీరియాలు నీలి ఆకుపచ్చని శైవలాలు గాలిలో ఉన్న నత్రజని అంతా గ్రహించి అవి మొక్కలకు నైట్రైట్లు, అమ్మోనియం రూపంలో మార్చి అప్పుడు మొక్కలకు అందిస్తాయి. ఇది రైజోబియం లెగ్యూమ్ అసోసియేషన్లో మనం చదువుకున్నాము. బై ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తామంటే సింబయాసిస్ అని పిలుస్తాము. నత్రజని ఎందుకు ఉపయోగపడుతుందంటే మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. Next, it is a structural component in the amino acids, proteins,
nucleic acids, chlorophyll, enzymes, vitamins. So it plays an important role in the photosynthesis and other metabolic processes. అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కేంద్రక ఆమ్లాలు, పత్రహరితం, ఎంజైమ్లు, కొన్ని విటమిన్లలో నత్రజని అనేది అంతర్భాగంగా ఉంటుంది. అందుచేత నత్రజని కిరణజన్య సంయోగ క్రియలోను అదేవిధంగా ఇతర జీవన క్రియలలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో నత్రజని లోపించినట్లయితే ఏమవుతుంది? నత్రజని లోపం వల్ల పెరుగుదల అనేది ఆగిపోతుంది. ముదురు పత్రాలు పసుపచ్చగా మారుతాయి. నత్రజని చలనశీల మూలకం కాబట్టి లేత పత్రాలు సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక పత్రం రాలిపోతుందో, ఒక పత్రం ఓల్డ్ అయ్యి ఇంకా అది రాలిపోవడానికి తయారైనప్పుడు ఏమవుతుందంటే అబ్సిషన్ ప్రక్రియ జరిగినప్పుడు అక్కడ ఉన్న పోషక మూలకాలన్నీ కూడా వేరే ప్రదేశంలోకి రవాణా చెందుతాయి. అప్పుడు ఆ పత్రం అనేది రాలిపోతుంది. సో అలాగే నత్రజని ఏమవుతుందంటే అక్కడ ఉండకుండా ఓల్డ్ లీవ్స్ నుంచి న్యూ లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మనం చలనశీల మూలకం, దీస్ ఆర్ మొబైల్ అని ముందే చెప్పుకున్నాము ఇందాక. సో అదేమవుతుందంటే ఎప్పుడైతే పత్రాలు ఓల్డ్ అయ్యి ఇంకా అవి చనిపోయి రాలిపోయే దశకు వచ్చిందో అప్పుడు ఏమవుతాయంటే అది ఓల్డ్ లీవ్స్ నుంచి యంగ్ లీవ్స్కి ఆ మినరల్స్ వేస్ట్ కాకుండా ట్రాన్స్ఫర్ అవుతాయి. మొక్కజొన్న వంటి ఏకదళ బీజ మొక్కలలో నిర్హరిత లక్షణం పత్రాగ్రం నుండి క్రమేణా పత్రపీఠం వరకు వ్యాపిస్తుంది. ఇన్ మోనోకాట్లిడన్స్ లైక్ మెయిజ్లో ఏమవుతుందంటే నిర్హరిత లక్షణం లాస్ ఆఫ్ క్లోరోఫిల్ అంటే ఇస్ కాల్డ్ యాజ్ క్లోరోసిస్ మనం ఆల్రెడీ చూసాము. ఫస్ట్ పత్ర భాగం పైన అంచు భాగం అనేది అక్కడ మనకు లాస్ ఆఫ్ క్లోరోసిస్ అనేది కనిపిస్తుంది పత్రాగ్రం నుంచి. మళ్ళీ క్రమేణా ఏమవుతుందంటే ఆ క్లోరోసిస్ టాప్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ నుంచి బేసల్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ పత్రం పీఠం వరకు పై భాగం నుండి కింది భాగం వరకు కూడా ఫస్ట్ క్లోరోసిస్ ఎక్కడ అపేర్ అవుతుంది? ఇన్ ద టిప్ ఆఫ్ ద లీఫ్. ఫైనల్ గా క్రమేపీ టోటల్ బేసల్ పార్ట్ ఆఫ్ ద లీఫ్, టోటల్ లీఫ్ అంతా కూడా క్లోరోసిస్ కి గురయ్యి పసుపచ్చగా మారిపోతుంది. టమాటా వంటి మొక్కల్లో నత్రజని లోపించినప్పుడు కాండము, స్టెమ్, పత్రవృంతము, పిటియోల్, ఈ నెలలో వీన్స్లో యాంథోసైనిన్ వర్ణద్రవ్యాలు ఏర్పడుట వల్ల ఎరుపు రంగులోకి మారుతాయి. సో టమాటా లాంటి మొక్కల్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే నైట్రోజన్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నైట్రోజన్ స్టెమ్, పిటియోల్ అండ్ వీన్స్ అక్కడ ఆ భాగాలలో ఏమవుతాయంటే డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ యాంథోసైనిన్స్ దే అపియర్ రెడ్ ఇన్ కలర్. నత్రజని అధికంగా లభించినప్పుడు, సో ఎప్పుడైతే నత్రజని అధికంగా లభిస్తుందో కావాల్సిన దానికంటే సమృద్ధిగా లభించినప్పుడు పత్రాలు ఏమవుతాయంటే ముదురు ఆకుపచ్చ రంగులో మారుతాయి. నెక్స్ట్ కణకవచాలు పలుచగా ఉండటం వలన పత్రాలు రసభరితంగా మారి క్రిమి కీటకాల దాడి నుంచి తప్పించుకోలేవు. సో ఎక్కువైనా కూడా ఇది కష్టమే, ఎందుకంటే కణకవచాలు అనేవి పలుచగా ఉంటాయి, సెల్ మెంబ్రెయిన్స్. అవేమవుతాయి నైట్రోజన్ ఎక్కువ అవడం వలన ఆ పత్రాలు అనేది జ్యూసీగా మారి, ఎప్పుడైతే పత్రాలు జ్యూసీగా మారుతాయో రసభరితంగా మారుతాయో అప్పుడు వాటిని అంతా కీటకాలు అనేవి దాడి చేస్తాయి. సో వేరు వ్యవస్థ కూడా సరిగా వృద్ధి కాలేదు. నెక్స్ట్ పుష్పోత్పత్తి, ఫ్లవర్ ఫార్మేషన్, ఫ్రూట్ ఫార్మేషన్, సీడ్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. టొమాటో మొక్కలలో నత్రజని అధికంగా సరఫరా చేస్తే వాటి కాయలలో కూడా పగుళ్ళు, అప్పుడప్పుడు టమాటాల్లో పగుళ్ళు కూడా మనం చూడవచ్చు. సో నత్రజని లోపించినట్లయితే మొక్కల పెరుగుదల ఆగిపోతుంది, ముదురు పత్రాలు అనేవి పసుపచ్చగా మారిపోతాయి, క్లోరోసిస్ అంటాం. తర్వాత మొక్కజొన్న లాంటి ఏకదళ బీజ మొక్కల్లో నిర్హరిత లక్షణం పత్రాగ్రం నుండి పత్రపీఠం వరకు కనిపిస్తుంది. టమాటా లాంటి మొక్కల్లో చూసినట్లయితే కాండము, పత్రవృంతము, ఈనెలో యాంథోసైనిన్ వర్ణద్రవ్యాలు ఏర్పడటం వల్ల ఎరుపు రంగులో మారుతున్నాయి. ఒకవేళ నైట్రోజన్ ఎక్కువైనా కూడా ఇక్కడ ప్రాబ్లమే, చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో మారుతున్నాయి. నెక్స్ట్ వాటి పత్రాలు అనేవి లీవ్స్ ఆర్ బికమింగ్ జ్యూసీ, దట్స్ వై దే ఆర్ కెనాట్ డిఫెండ్ అగైన్స్ట్ ఇన్సెక్ట్స్. నెక్స్ట్ రూట్ సిస్టమ్ విల్ నాట్ బి ప్రాపర్లీ డెవలప్డ్. నెక్స్ట్ ఫ్లవర్ ఫార్మేషన్, ఫ్రూట్ ఫార్మేషన్, సీడ్ ఫార్మేషన్ ఆల్సో డిక్రీజెస్. If nitrogen content is more in tomato fruits, it shows lesions అంటే పగుళ్ళు చూపిస్తాయి. మరి ఎవరన్నా చెప్పండి, నత్రజని లోపించినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి? స్టంటెడ్ గ్రోత్, క్లోరోసిస్,
Petioles of old leaves, basal portion of leaf become red, ma'am, due to anthocyanin pigmentation. ఓకే ఓకే, తెలుగు మీడియం వాళ్ళు ఒకరు చెప్పండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరు రాలేదా? పీట అనుష, భాగంలో రాలిపోవటం. ఓకే వింటున్నారు కదా, నత్రజని ఎక్కువైనా కూడా కష్టమే, అదే విధంగా తక్కువైనా కష్టమే. దానికి సరిపడా సమతుల్య నత్రజని లభించినప్పుడే మొక్క అనేది బాగా పెరుగుతుంది. నత్రజని ఎక్కువగా నత్రజని వల్ల లాభాలు కలుగుతాయని ఎక్కువ నత్రజనిని మనం సరఫరా చేసినట్లయితే దాని వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ భాస్వరం. సో మొక్క భాస్వరం మూలకాలన్నీ కూడా, భాస్వరస్ ఎట్లా లభ్యమవుతుంది ప్లాంట్ కి అంటే, హౌ భాస్వరస్ ఈజ్ అవైలబుల్ టు ద ప్లాంట్ మీన్స్ దే విల్ బి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ అండ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ అండ్ ఫాస్ఫేట్ అయాన్స్. ఈ రూపంలో మొక్కలకు లభ్యమవుతుంది. H2PO4- అండ్ ఆర్థోపాస్ఫోరిక్ యాసిడ్ HPO4 2-. వేళ్ల ద్వారా అయాన్ల రూపంలో భూమి నుంచి మొక్కలు శోషించుకుంటాయి. భాస్వరం అనేది ఫాస్ఫరస్, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ NADP, నికోటిన్ అడెనమైన్ డైఫాస్ఫేట్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ డైఫాస్ఫేట్. ఇక్కడ చూడండి, NADPలో ఫాస్ఫరస్ ఉంది, ATPలో ఫాస్ఫరస్ ఉంది, ADPలో కూడా ఫాస్ఫరస్ ఉంది. ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ NADP, ATP, ADP. సో ఇది కిరణజన్య సంయోగ ప్రక్రియలోను, ఫోటోసింథసిస్లోను, రెస్పిరేషన్లోను, శ్వాసక్రియలోను, ప్రోటీన్ నిర్మాణంలోను ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రోటీన్ స్ట్రక్చర్, ప్రోటీన్ సింథసిస్, నెక్స్ట్ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, వీటన్నింటిలో కూడా ఫాస్ఫరస్ అనేది ఇట్ షోస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కణ త్వచాలలో ఉండే ఫాస్ఫోలిపిడ్లలో భాస్వరం ముఖ్య అనుఘటకమై ఉంటుంది. సో ఇన్ ద సెల్ మెంబ్రెయిన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. మీకు తెలుసు సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్లో ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఫాస్ఫోలిపిడ్, ఫాస్ఫో అనే పేరులోనే ఉంది ఫాస్ఫరస్, భాస్వరం దాంట్లో ఆ లిపిడ్లలో ఇది కూడా ఒక అనుఘటకమై ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్ ప్రజెంట్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్. భాస్వరం విభాజ్య కణజాలలో అధిక మొత్తంలో ఉండి అధిక విభజన చెంది మొక్కలకు పెరుగుదలకు తోడ్పడుతుంది. చూడండి, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మెరిస్టమాటిక్ టిష్యూస్, విభాజ్య కణజాలలో ఉంటుంది. విభాజ్య కణజాల యొక్క ముఖ్య విధి ఏంటి? సెల్ డివిజన్. సెల్ డివిజన్ జరగడం వల్ల ఏమవుతుంది? మొక్క పెరుగుదలకి తోడ్పడుతుంది. సో నత్రజని తర్వాత నేలలో భాస్వరం సాధారణంగా లోపించే మూలకం. భాస్వరం లోపడం వల్ల మొక్కలు ఏమవుతాయంటే పొట్టిగా అవుతాయి, ఎందుకంటే విభాజ్య కణజాలాల్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఒకవేళ ఫాస్ఫరస్ లభించకపోయినట్లయితే ఇది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మొక్కల పెరుగుదలలో. ఇది కూడా చలనశీల మూలకం, మొబైల్ ఎలిమెంట్ కాబట్టి ముదురు ఆకుల నుండి లేత ఆకులకు ప్రయాణిస్తాయి. లోపం వలన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని మొక్కల ఆకులలో యాంథోసైనిన్ ఏర్పడటం వల్ల ఎర్రబడి చివరకు రాలిపోతాయి. భాస్వరస్ లోపం వలన పంట మొక్కలు ఆలస్యంగా కాపుకొస్తాయి, పంట దిగుబడి తగ్గుతుంది. అధికంగా లభించినప్పుడు ప్రకాండం కన్నా వేరు పెరుగుదల ఎక్కువ అవుతుంది. చూడండి, మా భాస్వరస్ లోపించినట్లయితే మొక్కలు పొట్టిగా అవుతాయి, పత్రాలు అనేవి ఏమవుతాయంటే ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఇక్కడ క్లోరోసిస్ కాదు, లాక్ ఆఫ్ ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ మొక్కల యొక్క ఆకులలో యాంథోసైనిన్ పిగ్మెంట్స్ ఏర్పడడం వల్ల అవి ఎర్రబడతాయి. ఫైనల్గా ఏమవుతాయంటే అవి రాలిపోతాయి. నెక్స్ట్ పంట మొక్కలు అనేవి ఆలస్యంగా కాపుకొస్తాయి, పంట దిగుబడి తొందరగా రాదు, మనకు తొందరగా పంట చేతికి రాదు, పంట దిగుబడి అనేది తక్కువ అవుతుంది. భాస్వరస్ కావాల్సిన దానికంటే ఎక్కువ లభించినట్లయింది అనుకోండి, షూట్ సిస్టమ్ కంటే రూట్ సిస్టమ్ ఎక్కువ పెరుగుదల ఉంటుంది. జనరల్గా మనకు రూట్ సిస్టమ్ షూట్ సిస్టమ్ కంపేర్ చేసినప్పుడు షూట్ సిస్టమ్ గ్రోత్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువగా లభించినప్పుడు, కావాల్సిన దానికన్నా ఎక్కువగా లభించినట్లయితే రూట్ సిస్టమ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది కంపేర్ టు ద షూట్ సిస్టమ్. నెక్స్ట్ పొటాషియం అయాన్ల రూపంలో మృత్తిక నుంచి గ్రహించబడుతుంది. పొటాషియం కిరణజన్య సంయోగ ప్రక్రియ, శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైమ్లను చైతన్యపరచి కిరణజన్య సంయోగ ప్రక్రియలో పిండి పదార్థాల సంశ్లేషణకు, శ్వాసక్రియలో పిండి పదార్థాల విచ్ఛిన్నానికి ఇది తోడ్పడుతుంది. సో పొటాషియం ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్
It activates the enzymes participating in the photosynthesis as well as respiration, and it plays a role in the synthesis of starch or food materials in photosynthesis and breakdown of food materials in the process of respiration. సో కిరణజన్య సంయోగ క్రియ శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది కాబట్టి ఆ ఎంజైమ్ కిరణజన్య సంయోగ క్రియలో ఏం జరుగుతూ ఉంది, పిండి పదార్థాలు సంశ్లేషించబడుతున్నాయి కాబట్టి ఆ ప్రక్రియలో పాల్గొంటుంది అని చెప్తున్నాం. అదేవిధంగా శ్వాసక్రియలో పిండి పదార్థాల విచ్ఛిన్నం జరుగుతుంది కాబట్టి పిండి పదార్థాల విచ్ఛిన్నంలో ఇది పాల్గొంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ పొటాషియం అయాన్లు పత్ర రంధ్రాలు మూసుకోవడానికి తెరుచుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. తర్వాత ద్రవాభిసరణ శక్మము నియంత్రణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఆస్మాటిక్ పొటెన్షియల్ ఆల్సో మెయింటెనెన్స్ ఆఫ్ ఆస్మాటిక్ పొటెన్షియల్. నెక్స్ట్ పొటాషియం కొన్ని ఎంజైమ్లను ఉత్తేజపరచడం వలన జీవన క్రియలను కూడా వేగవంతం చేస్తుంది. పొటాషియం వలన నీటి ఎద్దడిని తట్టుకోవడం, నీటి ఎద్దడి అంటే వాటర్ లభించకపోయినట్లయితే, తర్వాత అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం కణాలలో ఎందుకు అవి ఉపయోగపడతాయంటే ఒక సెల్లో క్యాటయాన్స్ యానయాన్స్ బ్యాలెన్స్గా ఉంటేనే సెల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో క్యాటయాన్లను బ్యాలెన్స్ చేయడానికి క్యాటయాన్ యానయాన్స్ ఈక్వల్గా ఒక సెల్లో ఉండడానికి పొటాషియం అనేది ఇది తోడ్పడుతుంది. సో పొటాషియం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా, మెయింటెనెన్స్ ఆఫ్ ఆస్మాటిక్ పొటెన్షియల్. It activates many enzymes. As a result, many metabolic processes will be present in our body, our plant body. It helps to acclimatize even in the conditions of less water, and it helps to plant to acclimatize even high temperatures. It helps in the development of immune resistance against diseases. It helps for the balance of cations and anions in the plant cell. లోప లక్షణాలు. భూమిలో నత్రజని భాస్వరం తర్వాత ఎక్కువ లోపించే మూలకం ఏంటంటే పొటాషియం. సో యూరియా మనం ఎక్కువగా చల్లుతున్నది వినింటారు చిన్నప్పటి నుంచి కూడా. సో యూరియా అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కలిగి ఉంటుంది. నత్రజని భాస్వరం తర్వాత ఎక్కువ భూమిలో లోపించేది ఏంటంటే పొటాషియం. ఇది కూడా చలనశీల మూలకం కాబట్టి ముదురు ఆకుల నుండి లేత ఆకులకు రవాణా చెందుతాయి. దీని లోపం వలన ముదురు ఆకుల కొనలు అంచులు ఎండిపోయి గోధుమ రంగులో ఉంటాయి. తర్వాత నత్రజని లోపం వలన పత్రంలో ఎండిపోయిన మచ్చలు ఏర్పడతాయి, కానీ ఈ మచ్చలు పత్రాలలో మధ్య భాగంలో ఏర్పడతాయి. సో భూమిలో నత్రజని ఇది కూడా చలనశీలక మూలకం కాబట్టి ఏమవుతుందంటే ముదురు ఆకుల నుంచి లేత ఆకులలోకి ఇవి రవాణా చెందుతాయి. అంటే ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద ఎప్పుడైతే ఒక ఆకు అనేది రాలిపోతుందో అబ్సిషన్ ప్రాసెస్లో అప్పుడు ఏమవుతాయంటే ముదురు ఆకుల నుండి ఈ న్యూట్రియన్స్ అనేవి లేత ఆకులకు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. డ్యూ టు ద డెఫిసిట్ ఆఫ్ దిస్ పొటాషియం వాట్ హ్యాపెన్స్ మీన్స్ టిప్స్ భాగం పత్రాలలో కొనలు అంచులు అంటే సైడ్స్ అవన్నీ కూడా చనిపోతాయి, ఎండిపోతాయి అన్నమాట, గోధుమ రంగులోకి మారిపోతాయి. నత్రజని లోపం వల్ల పత్రంలో అక్కడక్కడ కూడా ఎండిపోయినట్లు మచ్చలు ఏర్పడతాయి మధ్య భాగం, కానీ మచ్చలు పత్రాలలో మధ్య భాగంలోనే ఏర్పడతాయి. పొటాషియం లోపం వలన గడ్డి జాతి మొక్కలు ఏమవుతాయంటే బలహీనంగా మారి రాలిపోతాయి. గ్రాసెస్లో ఏమవుతుందంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ పొటాషియం అవేమైతే ఫైనల్గా వీక్గా ఉండడం వల్ల అవేమవుతాయంటే దే విల్ ఫాల్ డౌన్. పొటాషియం లోపం వలన అమైనో ఆమ్లాలు చక్కెరలు ఎక్కువ గాఢతలో గుమిగూడతాయి. మొక్కల వేలు కుళ్ళు రోగాలకు తేలికగా గురవుతాయి. ఒకవేళ పొటాషియం అనేది లోపించినట్లయితే మొక్కల్లో షుగర్స్ అమైనో యాసిడ్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండడం వలన వాటి వేళ్లలో అవి కుళ్ళు రోగాలకు గురి అవుతాయి, కుళ్ళిపోతుంది అనమాట పొటాషియం లోపించినట్లయితే. నెక్స్ట్ నత్రజని మూలకాలు పొటాషియం సాధారణంగా అన్ని రకాల భూముల్లోనూ లోపించి ఉంటాయి కాబట్టి వీటిని క్రిటికల్ ఎలిమెంట్స్ అని అంటాము.
యూరియా, గ్రోమోర్ ఎరువు 20-20-20 అధిక మొత్తంలో వ్యవసాయ భూములో ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ కాల్షియం. కాల్షియం కనకవచంలోని మధ్య పటలిక నిర్మాణంలో ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారా? నేను బిఎం అనుష, ఒకసారి పొటాషియం గురించి డిస్కస్ చెయ్యి. నేను అలాగే ఒక 2 minutes వాటర్ తాగొస్తాను. పొటాషియం ఇంతసేపు ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినానో అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే మేడం. పొటాషియం అనేది కిరణజన్య సంయోగక్రియకి శ్వాసక్రియ ఎంజైమ్లకి చైతన్యవంతంగా ఉంటుందంట. పిండి పదార్థాల సంశ్లేషణకి శ్వాసక్రియలోను పిండి పదార్థాల విచ్ఛిన్నానికి తోడ్పడుతుంది. ప్లస్ ఆయన్లు, ఈ పొటాషియం ఆయన్లు అనేవి పత్రరంధ్రాలు మూసుకోవడానికి ప్లస్ తెరుచుకోవడానికి తోడ్పడతాయి. ద్రవాదశల శక్మానికి నియంత్రణకు తోడ్పడుతుంది. పొటాషియంలో కొన్ని ఎంజైమ్లు ఉత్తేజపరచడం ద్వారా జీవన క్రియలను వేగవంతం చేస్తాయి. పొటాషియం వలన నీటి ఎద్దడిని తట్టుకోవటకు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి తోడ్పడతాయి. పొటాషియం కణాలలో కాటయాన్స్, ఆనయాన్స్ విద్యావేశాలకు సమతుల్యం చేయడానికి పొటాషియం ఆయన్లు చాలా తోడ్పడతాయని చెప్తారు మేడం. ఓకేమా, థ్యాంక్ యూ. కాల్షియం. మొక్కలు కాల్షియంని కాల్షియం అయాన్ల రూపంలోనే గ్రహిస్తాయి. Ca2+ రూపంలో మొక్కలకు అందుతాయి. నేలలో కాల్షియం విరివిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కాల్షియం, సున్నప్రాయి ఇట్లాంటి దాంట్లో అంతా కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి మొక్కల్లో ఈ మూలకం యొక్క లోపం అనేది మనకు కనపడదు. కాల్షియం కనకవచంలో మధ్య పటలిక నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది కనకవచంలోని మధ్య పొరలో కాల్షియం పెక్టేట్ రూపంలో ఉంటుంది. సో కాల్షియం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద మిడిల్ లామెల్లం ఆఫ్ ద సెల్. మిడిల్ లామెల్లం వినింటారు. ప్రైమరీ సెల్ వాల్, ఒక సెల్ కున్న ప్రైమరీ సెల్ వాల్ కి ఇంకో సెల్ కున్న ప్రైమరీ సెల్ వాల్ కి మధ్యలో ఏముంటుందంటే మిడిల్ లామెల్లం ఉంటుంది. ఆ కనకవచ మధ్య పొరలో కాల్షియం పెక్టేట్ ఉంటుంది అనమాట. మిడిల్ లామెల్లో ఆ కాల్షియం పెక్టేట్ లో కాల్షియం అనేది ఉంటుంది. కణ త్వచం విభేదక పారగమ్యత గుణానికి కాల్షియం అనేది అవసరం. మెంబ్రేన్ పర్మియబిలిటీ అనే ఫ్యూచర్ మీకు తెలుసు. అంటే ఇట్ అలౌస్ ఓన్లీ స్పెసిఫిక్ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అండ్ మినరల్స్. ఏవైతే మొక్కకు అవసరమో అటువంటి మినరల్స్, అటువంటి లిక్విడ్స్, అయాన్స్ మాత్రమే లోపలికి ప్రవేశింపజేసేలా చేస్తుంది. ఏది? సెల్ మెంబ్రేన్. పారగమ్యత అంటే పర్మియబిలిటీ. ఆ గుణం రావడానికి, సెల్ మెంబ్రేన్ కి పర్మియబిలిటీ రావాలి అంటే కాల్షియం అనేది ఎంతో అవసరం. కాల్షియం ఫాస్ఫోలైపేజ్, ఏటీపీఏజ్, అడినైల్ కైనేల్స్ ఎంజైమ్లను చైతన్యవంతం చేస్తాయి. ఈ ఎంజైమ్స్ ని కూడా ఇది యాక్టివేట్ చేస్తుంది. ఇది కాల్షియం కొన్ని ఎంజైమ్లను మాత్రమే ఉత్తేజపరుస్తుంది. ఏవంటే ఫాస్ఫోలైపేజ్, ఏటీపీఏజ్ లాంటి ఎంజైమ్లను. చిక్కుడు జాతి మొక్కల్లో వేరు కంతులు ఏర్పడడానికి కాల్షియం అవసరం. వేరుశనగ మొక్కల్లో అండకోశ వృంతం పెరుగుదలకు కూడా కాల్షియం అవసరము. సో వేరుశనగ మొక్కల్లో ఏమవుతుందంటే అండకోశము వృంతం పెరగాలి అంటే కూడా దానికి కాల్షియం అవసరము. తర్వాత వేరు కణతులు అంటే లెగ్యూమినస్ నాడ్యూల్స్ అనేవి మీకు కనిపిస్తాయి లెగ్యూమినేసి ప్లాంట్స్ లో. ఆ నాడ్యూల్స్ ఏర్పడాలంటే కూడా ఏంటి? నాడ్యూల్ అంటే కూడా ఒక సెల్లే. ఆ సెల్ వాల్ కూడా సో ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ యాజ్ వెల్ as సెల్ వాల్. కాబట్టి వాటిలో కణతులు ఏర్పడాలంటే కూడా కాల్షియం అవసరం. ఒకవేళ కాల్షియం లోపించినట్లయితే ఏమో ఎవరైనా అడ్మిట్ అవుతున్నారా? 18 మెంబర్సే ఉన్నారు. ఏమైంది మీకు ఈరోజు? చాలా మంది రాలేదు. జువాలజీ క్లాస్కి ఎంతమంది అటెండ్ అయినారు ఈరోజు మీరు? ఏమన్నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. రావడం లేదు మేడం. వినిపించలేదా? మేడం కొందరికి ఓపెన్ కావట్లేదు మేడం.
మా లింక్ అట్లా క్లిక్ చేయంగానే మీరు అడ్మిట్ అవుతారు. ఎందుకు ఓపెన్ కావట్లేదు? ఏమో మేడం, మా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళు ట్రై చేసినా కానీ రావట్లేదు మేడం. చూడండి ఇప్పుడు అడ్మిట్ అవుతానే ఉన్నారు. నేను పీపీటీ కాకుండా మామూలుగా వచ్చేలోపు మళ్ళీ ఒక 4 అడ్మిట్ అయ్యారు. వింటున్నారా అసలు? ఎస్ మ్యామ్. విజయలక్ష్మి, ఎస్ మేడం. వై చంద్రకళ వచ్చినావా? పప్పూరి కస్తూరి, వాణి, భార్గవి, వచ్చినా మేడం. కొంతమంది సిన్సియర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే వచ్చినారో ఆ 22 మెంబర్స్ సిన్సియర్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ చదువు అసలు అవసరం లేదేమో. ఎస్ మేడం. మీరేమనుకుంటున్నారేమో మీకు అటెండెన్స్ తక్కువగా ఉన్నట్లయితే ఎగ్జామ్స్ కూడా రాయలేరు ఈ సెమిస్టర్. మన కాలేజ్లో అదే మెథడే ఫాలో అవుతున్నాం. కానీ ఇప్పుడు స్పెషల్ సిఎస్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. మీరు ఈ లైవ్ క్లాసెస్కి వచ్చే అటెండెన్సే కౌంట్ అవుతుంది. యూట్యూబ్లో వీడియోలు చూసే వాటికి కౌంట్ కాదు. మీరు ఎగ్జామ్స్ రాయాలంటే మినిమం అటెండెన్స్ ఉండాలి. నెక్స్ట్ స్కాలర్షిప్ రావాలంటే కూడా ఈసారి ఎవరికైతే అటెండెన్స్ ఉందో వాళ్ళకి ఒక్కటే స్కాలర్షిప్ వస్తుంది. మీరు చాలా నష్టం. క్లాసులు వినకుండా ఎగ్జామ్స్ రాయాలంటే చాలా కష్టం అవుతుంది మీకు. అటెండెన్స్ కంపల్సరీ. ప్రతిరోజు చెప్తున్నాను అటెండెన్స్ కంపల్సరీ అని. నెక్స్ట్, కాల్షియం లోపం వలన కాండాగ్రాలలో వేరు అగ్రంలోను లేత ఆకుల్లోనూ వీటి లోపం కనబడుతుంది. ఈ భాగాలలో పెరుగుదల క్షీణించి క్రమేణా నశిస్తాయి. విభాజ్య కణజావాలు అనేది దెబ్బతింటుంది. అమ్మ మ్యూట్ చేసుకోండి, అందరూ మీ వాయిస్ మ్యూట్ చేసుకోండి. మెరిస్టమాటిక్ సెల్ కూడా, మెరిస్టమాటిక్ టిష్యూ కూడా దెబ్బతింటుంది విభాజ్య కణజావాలు కాల్షియం లోపించినట్లయితే. ఫస్ట్ దీని లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే కాండం, షూట్ టిప్స్ లో, రూట్ టిప్స్ లో, యంగ్ లీవ్స్ లో కనపడుతుంది. దీని లోపం వలన ఏమవుతాయంటే లేత ఆకులు పసుపచ్చగా మారిపోతాయి. వేరు కొనలు జిగురుగాను నల్లగాను మారిపోతాయి. నెక్స్ట్, బంగాళదుంపల్లో వంకర్లు తిరిగిన బంగాళదుంపలు ఏర్పడతాయి కాల్షియం లోపించినట్లయితే. నెక్స్ట్, మెగ్నీషియం పత్రహరితం నిర్మాణానికి తోడ్పడుతుంది. కాబట్టి మెగ్నీషియం స్ట్రక్చర్ మీరు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ క్లోరోఫిల్ స్ట్రక్చర్ చూసింటారు. ఆ పత్రహరిత నిర్మాణం వాటిలో మెగ్నీషియం అనేది కనిపిస్తుంది. సో మెగ్నీషియం అనేది కిరణజన్య సంయోగ ప్రక్రియకు అతి ముఖ్యమైన మూలకం. ఇది పాస్పోకైనేజ్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్లను శక్తి చైతన్యవంతంగా చేస్తుంది. రైబోజోమ్ ఉప ప్రమాణాలు 40S 60S ఎప్పుడైతే మెగ్నీషియం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఏమవుతాయంటే 40S 60S ఉప ప్రమాణాలు బంధించబడి ఉంటాయి. ఒకవేళ ఈ మెగ్నీషియం కాన్సన్ట్రేషన్ అనేది పరిమాణం తక్కువగా ఉంటుందో అప్పుడు 60S 40S ఉప ప్రమాణాలు విడిపోతాయి అన్నమాట. సో ఇవి మెగ్నీషియం కాన్సన్ట్రేషన్ మనకు కరెక్ట్గా ఉన్నట్లయితే ఇది 40S 60S రైబోజోములు బంధించబడేలా చేస్తాయి. తద్వారా ప్రోటీన్ సంశ్లేషణ జరగడానికి కూడా ఈ మెగ్నీషియం అనేది తోడ్పడుతుంది. సాధారణంగా మన దేశంలో చూసినట్లయితే మెగ్నీషియం లోపం అనేది లేదు. కొన్ని రకాల ఇసుక నేలల్లో, ఆమ్ల నేలల్లో మాత్రమే ఈ మెగ్నీషియం కొరత కనిపిస్తుంది. ఇది కూడా చలనశీల మూలక మొబైల్ ఎలిమెంట్ కాబట్టి లోప లక్షణాలు ముదురు పత్రాల్లోనే తర్వాతే లేత పత్రాల్లో కనిపిస్తాయి. మెగ్నీషియం లోపించినట్లయితే పత్రహరితం లోపిస్తుంది, లాస్ ఆఫ్ క్లోరోఫిల్ అక్కర్స్. నెక్స్ట్, ఈ మూలకం లోపం వలన ముదురు పత్రాలలో ఈనెల మధ్య గోధుమ వర్ణ మచ్చలు ఏర్పడతాయి. ఒకవేళ ఈ మూలకం అనేది లోపించినట్లయితే ఏమవుతుందంటే వీన్స్ ఉంటాయి కదా, వీన్స్ మధ్య భాగాలలో గోధుమ వర్ణ మచ్చలు ఏర్పడతాయి. సో అట్ లాస్ట్ చివరిలో ఈ డయాగ్రామ్స్ ఏ పోషక మూలకం లోపించినట్లయితే మొక్కలో ఎటువంటి లోప లక్షణాలు కనిపిస్తాయని మీకు డయాగ్రామ్స్ చూపిస్తాము. నెక్స్ట్, గంధకం, సల్ఫర్. మొక్కలు గంధకంని సల్ఫేట్ అయాన్ల రూపంలో మృతిక నుంచి శోషించుకుంటాయి. సిస్టైన్, మిథియోనైన్ అనే అమైనో ఆమ్లాలలో ఉంటుంది. అంతేకాకుండా మొక్కలలోని లైపోయిక్ యాసిడ్, కోఎంజైమ్ ఏ, థైమిన్, బయోటిన్ ఈ విటమిన్స్ అన్నింటిలో కూడా ఇది అంతర్భాగంగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ లైపోయిక్ యాసిడ్, కోఎంజైమ్ ఏ, థయామిన్, బయోటిన్. ఎక్కువగా ఈ గంధకం ఎట్లా, ఉల్లిపాయలు మనం కోసినప్పుడు కంట్లలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అక్కడ పాలిసల్ఫైడ్, గంధకం అనేది పాలిసల్ఫైడ్ రూపంలో ఉంటుంది. అది మన రాసోహెల్ సల్ఫైడ్ రూపంలో అధిక మొత్తంలో ఉంటుంది.
లోప లక్షణాలు మృత్తికలో గంధకం తగినంత పరిమాణంలో ఉంటుంది, అందువలన ఈ మూలకం లోపం మొక్కలలో అరుదుగా కనపడతాయి. గంధకం చలనశీలత తక్కువ ఉంటుంది కాబట్టి లోప లక్షణాలు ముందుగా లేత పత్రాల్లో కనిపిస్తాయి. దీని లోపం వలన పత్రాలు నిర్హరితమైపోతాయి, తేయాకులో అయితే పత్రాలు రాలిపోతాయి. మా అర్థమైందా? సల్ఫర్ ఇంతవరకు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయాలా? సల్ఫర్ రిపీట్ చేయాలా అవసరం లేదమ్మా? అవసరం లేదు మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే అమ్మా. అంటే దీని లోపం సాధారణంగా కనిపించదు కాబట్టి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇది మొబైల్ ఎలిమెంట్ కాదు. అంటే ఇంతకుముందు ఏమవుతుందంటే ఏదైనా మూలకాలు లోపించినట్లయితే మొట్టమొదటిగా ముదురు పత్రాలలో కనిపిస్తాయి, తర్వాత లేత పత్రాల్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ మొబైల్ ఎలిమెంట్ కాకపోవడం వలన లోప లక్షణాలు అనేవి ముందుగా లేత పత్రాల్లోనే కనిపిస్తాయి. అవి దే బికమ్ కలర్లెస్, ఎల్లో ఇన్ కలర్, దే లాస్ ఆఫ్ క్లోరోఫిల్ అవుతుంది. తర్వాత తేయాకులో అయితే పత్రాలు అనేవి రాలిపోతాయి. నెక్స్ట్ సూక్ష్మ పోషక మూలకాలు. మొక్కల పెరుగుదలకు స్వల్ప పరిమాణంలో చూడండి 0.0 to 10 ppm మాత్రమే కావాలి. మరి ఇంత తక్కువ కాన్సన్ట్రేషన్ కదా, ఇవి లభించకపోయినట్లయితే మొక్కలకు ఏం జరుగుతుందిలే అని మనం అనుకోవచ్చు. కానీ అది కావలసినది తక్కువ కాన్సన్ట్రేషన్ అయినా మొక్కకు కంపల్సరీ అందాలి అనమాట. ఒకవేళ అవి లోపించినట్లయితే కూడా అనేక లోప లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఇనుము, మొక్కల్లో ఇనుము ఫెర్రిక్, ఫెర్రస్ అయాన్ల రూపంలో మనకు కనిపిస్తాయి. ఇవి మృత్తిక నుంచి లభిస్తాయి అన్నమాట. ఇవి సూక్ష్మ మూలకాలు అయినప్పటికీ ఈ ఎక్కువ పరిమాణంలో మొక్కలకి ఈ ఐరన్ అనేది అవసరం. సూక్ష్మ పోషకాల్లో స్థూల మూలకం అని పిలుస్తాం. అంటే ఉన్న ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా కావాల్సిన ఎలిమెంట్ ఇదనమాట. ఇది పత్రహరితంలో అంతర్భాగం కానప్పటికీ పత్రహరితం సంశ్లేషణకు అవసరం. దో ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ క్లోరోఫిల్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ క్లోరోఫిల్. నెక్స్ట్ కిరణజన్య సంయోగ ప్రక్రియకి, శ్వాసక్రియకి సంబంధించిన ఎలక్ట్రాన్ రవాణాలలో పాల్గొనే సైటోక్రోములు, ఫెరిడాక్సిన్లలో ఇనుము అనుఘటకంగా ఉంటుంది. సో ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ సైటోక్రోమ్స్, ఫెరిడాక్సిన్. వాటిల్లో ఇది కాన్స్టిట్యూయెంట్ గా ఉండడం వలన ఇది ఎలక్ట్రాన్ రవాణాలో కూడా పాల్గొనే సైటోక్రోములు, ఫెరిడాక్సిన్లలో ఇనుము అనుఘటకంగా ఉంటుంది. ఇవేం చేస్తాయంటే ఫెర్రిక్ స్థితిలో ఉన్న ఇనుము ఎలక్ట్రాన్లను గ్రహించి ఫెర్రస్ స్థితిగా క్షేకరణ పొందుతుంది. మరలా ఎలక్ట్రాన్లను మరొక వాహకానికి సరఫరా చేసినప్పుడు ఫెర్రిక్ స్థితికి ఆక్సీకరణ ఏర్పడుతుంది. ఇనుము లోపించినట్లయితే ఏటీపీ సంశ్లేషణ అనేది ఆగిపోతుంది. నైట్రోజనేజ్ ఎంజైమ్లో మాలిబ్డినంతో పాటు ఇనుము కూడా అంతర్భాగంగా ఉండి నత్రజని క్షయకరణకు తోడ్పడుతుంది. అంటే ఏంటంటే ఇనుము అనేది, ఐరన్ అనేది ఫెర్రిక్ స్థితిలో ఉంటుంది, Fe3+ స్థితిలో ఉంది. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ డిస్కస్ చేసినప్పుడు. సో Fe3+ ఎప్పుడైతే Fe2+ ఎలక్ట్రాన్లను గ్రహిస్తుందో అప్పుడు ఏమవుతుందంటే Fe3+ గా మారుతుంది. మరి Fe3+ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ లాస్ అయిందో అప్పుడు Fe2+ గా మారుతుంది. ఫెర్రిక్, ఫెర్రస్. ఫెర్రస్ అంటే Fe2+, ఫెర్రిక్ అంటే Fe3+. Fe3+ మళ్ళీ ఆక్సీకరణకు గురి అయినట్లయితే, మళ్ళీ ఎలక్ట్రాన్ లోపించినట్లయితే మళ్ళీ ఫెర్రస్ స్థితికి వస్తుంది. సో దీని వలన ఏమవుతుందంటే ఏటీపీ సంశ్లేషణ అనేది జరుగుతుంది. ఒకవేళ ఇనుము అనేది లోపించినట్లయితే అక్కడ ఏటీపీ సంశ్లేషణ అనేది ఆగిపోతుంది. నైట్రోజనేజ్ ఎంజైమ్లో మాలిబ్డినంతో పాటు ఇనుము కూడా అంతర్భాగంగా ఉండడం వలన ఇది నత్రజనికి క్షయకరణకు తోడ్పడుతుంది. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ enzyme nitrogenase. That's why it participates in the nitrate reduction. Next, ఇనుము లోపించినట్లయితే ఈ మూలకం వల్ల కలిగే లక్షణాలు, లోపం వల్ల కలిగే లక్షణాలు లేత పత్రాల్లో కనిపిస్తాయి. ఇనుము లోపం వలన లేత పత్రాల ఈనెల మధ్య భాగం నిర్హరితమవుతాయి. ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి, కానీ ఈనెల మధ్య భాగంలో ఉన్న ఆకు భాగం అంతా కూడా పసుపచ్చగా మారుతుంది. ఇనుము లోపం వల్ల మొక్కల పెరుగుదల తగ్గి అవి సన్నగా, పొట్టిగా మారుతాయి. సో ఎత్తు పెరగలేవు, పొట్టిగా ఉంటాయి. మ్యాంగనీస్
మ్యాంగనీస్ అయాన్ రూపంలో ఇది మృతిక నుంచి గ్రహిస్తుంది. మ్యాంగనీస్ ఎక్కడ ఉంటుందంటే క్లోరోప్లాస్ట్లోని థైలకాయిడ్ త్వచాలు ఉత్పత్తికి అవసరం. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. క్రెబ్స్ వలయంలో పాల్గొనే ఆక్సాలోసక్సినిక్ కార్బాక్సిలేజ్ మాలిక్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్లను మ్యాంగనీస్ ఉత్తేజపరుస్తుంది. ఇట్ యాక్టివేట్స్ ద ఎంజైమ్స్ like oxalosuccinic carboxylase, malic dehydrogenase, which we will see in the Krebs cycle. It helps in the activation of enzymes like nitrate reductase, hydroxyl amino reductase enzymes, which are participating in the nitrogen assimilation. Nitrogen స్వాంగీకరణలో నైట్రేట్ రెడక్టేజ్, హైడ్రాక్సిల్ అమైన్ రిడక్టేజ్ ఎంజైమ్లను మ్యాంగనీస్ అనేది ఉత్తేజపరుస్తోంది. కిరణజన్య సంయోగ ప్రక్రియలో రెండవ కాంతి వ్యవస్థకు సంబంధించిన ఆక్సిజన్ విడుదల ప్రక్రియలో మ్యాంగనీస్ను కలిగిన ప్రోటీన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఫోటోసిస్టమ్ 2లో ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. ఫోటోసిస్టమ్ 2 నుంచి సంబంధించిన ఆక్సిజన్ విడుదల ప్రక్రియలో ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ ఆక్సిజన్ ఎవాల్వింగ్ కాంప్లెక్స్లో మ్యాంగనీస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కిరణజన్య సంయోగ క్రియలో రెండవ కాంతి వ్యవస్థకు సంబంధించిన ఆక్సిజన్ విడుదల ప్రక్రియలో ఇది ఎంతో తోడ్పడుతుంది. ఇది లోపించినట్లయితే క్లోరోప్లాస్ట్లోని తైలకాడు త్వచాలు త్వరగా విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి పత్రాలలో నిర్హరిత లక్షణాలు మనకు కనిపిస్తాయి. లేత పత్రాలలో మధ్యైన భాగంలో పసుపచ్చ వర్ణ మచ్చలు ఏర్పడతాయి. మ్యాంగనీస్ లోపం వలన చూసినట్లయితే ఓట్స్ మొక్కలలో గ్రే స్పెక్ అనే వ్యాధి, బఠానీ మొక్కలలో మార్ష్ స్పాట్ అనే వ్యాధి, షుగర్ బీట్ మొక్కలలో స్పెకిల్డ్ ఎల్లోస్ అనే వ్యాధులు కలుగుతాయి. ఈ వ్యాధుల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. వాటికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా. ఇట్ హెల్ప్స్. ఇది మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్స్ అడుగుతారమ్మా. Due to the lack of manganese, gray speck disease in oats, marsh spot in peas, speckled yellows in beets ఇలాంటి వ్యాధులు కలుగుతాయి. రాగి మొక్కలకు కాపర్ని క్యుప్రిక్ లేదా క్యుప్రస్ అయాన్ల రూపంలో మృత్తిక నుంచి లభిస్తాయి. సో అధిక మొత్తంలో ఫాస్ఫేట్ ఎరువులను వాడినప్పుడు మొక్కలలో ఏమవుతుందంటే రాగి లోప లక్షణం కనబడుతుంది. ఆక్సీకరణం సేకరణంలో పాల్గొనే కొన్ని రకాల ప్రోటీన్లు ఎంజైమ్లను రాఖీ అనుకటకంగా ఉండి ఎలక్ట్రాన్ వాహకంగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎలక్ట్రాన్ క్యారియర్ యాజ్ ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సమ్ ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ విచ్ పార్టిసిపేట్ ఇన్ ద ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ప్రాసెసెస్. శ్వాసక్రియ ఎంజైమ్ ఆక్సిడేజ్లోను కిరణజన్య సంయోగ ప్రక్రియలో పాల్గొనే ప్లాస్టోసైనిన్ అనే ఎలక్ట్రాన్ వాహకంలో రాగి అంతర్భాగంగా ఉంటుంది. ప్లాస్టోసైనిన్ అనేది కనిపిస్తుంది మీకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో. సో in that enzyme plastocyanin, in that electron carrier plastocyanin, copper is the constituent of that electron carrier plastocyanin, and it is a constituent of oxidase enzyme which participates in the respiration, and it activates nitrate reductase enzyme which is helpful in the nitrogen fixation. నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఉత్తేజపరిచి నైట్రోజన్ స్థాపనకి ఇది సహాయపడుతుంది. రాగి లోపం వలన మొక్కల్లో లేత పత్రాలు కొనలు ఏమవుతాయంటే వంకర తిరిగిపోతాయి. సిట్రస్ జాతి మొక్కల్లో అయితే రాగి లోపం వలన లేత పత్రాలు కూడా ఎండి అవి రాలిపోతాయి. సిట్రస్ మొక్కలు ఈ వ్యాధిని ఏమంటామంటే డైబ్యాక్ డిసీజ్ అంటాం. అంతేకాకుండా సిట్రస్, సో మనకి వెన్స్డే రోజు ల్యాబ్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ ఎందుకు ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేయట్లేదంటే మన కంటిన్యూస్గా ఈఎంటీఎంకి 4 పీరియడ్స్ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాము ఈ డిసీజెస్ గురించి క్లియర్గా. యాపిల్ మొక్కల కొమ్మల బెరడు మీద లోతైన పగుళ్ళు ఏర్పడి వాటి నుండి జిగురు కారుతుంది. ఈ లక్షణాన్ని ఎగ్జాంతిమా అంటాం. యాపిల్ మొక్కల్లో ఒకవేళ కాపర్ లోపించినట్లు ఏమవుతుందంటే వాటి బెరడు మీద బార్క్ మీద లోపలికి పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళు ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే జిగురు అనేది కారిపోతుంది. దాన్ని ఎగ్జాంతిమా డిసీజ్ అంటాం. సిట్రస్ ఫ్రూట్స్లో అయితే
సిట్రస్ మొక్కల్లో, నిమ్మజాతి మొక్కల్లో ఏమవుతుందంటే చిన్న చిన్న పత్రాలు ఎండిపోతాయి అనమాట. ఎండి ఫైనల్ గా రాలిపోతాయి. వాటిని ఏమంటాం? డైబ్యాక్ డిసీజ్ అంటాం. లేత పత్రాలు కొనలు వంకర తిరిగిపోతాయి. ఇదొక లోప లక్షణం. తర్వాత వచ్చేసి బోరాన్. బోరాన్ కి ఏ రకమైన ఎంజైమ్ తో మొక్కలు బోరాన్ని బోరేట్ రూపంలో మృతిక నుండి గ్రహిస్తాయి. ఏ ఎంజైమ్ తోనూ ఇది ప్రత్యక్ష సంబంధం లేదు, కానీ మొక్కల్లో జరిగే జీవన క్రియలు బోరాన్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఇట్ హ్యాస్ నో కనెక్షన్ విత్ ఎనీ ఎంజైమ్, బట్ ఆల్ ద మెటబాలిజం యాక్టివిటీస్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద బోరాన్. పోషక నాళాలలో చక్కెరలు బోరేట్ అయాన్లతో సమ్మిళితం చెందుటచే తేలికగా రవాణా అవుతాయి. In phloem, food materials are transported. If they are associated with the boron, that sugars are associated with the boron, they are transported quickly. పోషక నాళాలలో ఏవైతే ఆహార పదార్థాలు చక్కెరలు ఉంటాయో అవి బోరాన్తో సమ్మిళితమైనట్లయితే ఇంకా త్వరగా రవాణా చెందుతాయి. నెక్స్ట్, మొక్కల విభాజ్య కణాలలో జరిగే కణ విభజన దశలకు బోరాన్ అవసరం. సెల్ డివిజన్ స్టేజెస్ ఉన్నాయి, మైటాసిస్, మియోసిస్, అవన్నీ కూడా. ఆ స్టేజెస్ జరగాలి అంటే ప్లాంట్స్ లో బోరాన్ అనేది అవసరమవుతుంది. ఆర్ఎన్ఏ సంశ్లేషణకు, సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. నెక్స్ట్, పరాగనాళం, పోలెన్ ట్యూబ్ ఏర్పడడానికి, దారు నాళాలు లిగ్నిఫికేషన్ చెందటానికి, లిగ్నిఫికేషన్ ఆఫ్ ట్రాకిడ్ ఎలిమెంట్స్, వీటన్నిటికీ కూడా బోరాన్ అనేది ఎంతో అవసరం. లోప లక్షణాలు. సాధారణంగా నేలలో బోరాన్ లోపం కనిపించదమ్మా. స్వల్ప పరిమాణంలో అవసరం పట్టి ఈ లోప లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రకాండ శీర్షం అనేది చనిపోతుంది. ఒకవేళ ఆ కొంచెం క్వాంటిటీ కూడా లభించకపోయినట్లయితే షూట్ టిప్ పార్ట్ అనేది చనిపోతుంది. పత్రాలు దళసరిగా ముదురు రంగులో ఉంటాయి, అంటే మందంగా ఉంటాయి, చాలా ముదురు ఆకుపచ్చలో ఉంటాయి, పొట్టిగా అయిపోయి ఇవంతా కూడా పొదల మారిపోతాయి. భూమిలో ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కల భాగాలు, కణజాలాలు కృషించిపోతాయి. సో బీట్రూట్ ఇట్లాంటి వాటిల్లో ఏమవుతాయంటే దుంపలు ఉంటాయి. ఆ దుంపల లోపల కణజాలం నశించిపోయినట్టు వల్ల అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. సో ఆ ఖాళీ ప్రదేశము నీటితో నిండి ఉంటాయి అన్నమాట. అటువంటి వ్యాధులను ఏమంటామంటే హార్ట్ రూట్ ఆఫ్ బీట్రూట్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏవైతే దుంపలు ఉంటాయో, బీట్రూట్, క్యారెట్, ఆహారాన్ని పొటాటో, ఇట్లాంటి దుంపలు, కొన్ని దుంపల్లో ఏం చేస్తాయంటే మధ్యస్థ భాగంలో కణజాలం అనేది నశించిపోవడం వల్ల ఆ కణజాలం కులింపిపోయినట్లయితుంది. దాని లోపలంతా వాటర్ స్టోర్ అయింటే దాన్ని హార్ట్ రాట్ ఆఫ్ బీట్రూట్ అంటాము. మాలిబ్డేట్ అయాన్ల రూపం నుంచి మొక్క మృతిక నుండి శోషించుకుంటుంది. మొక్కల్లో నైట్రేట్ గా క్షేకరణం చేసే నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ మాలిబ్డినం అంతర్భాగంగా ఉంటుంది. సో నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే నైట్రేట్ గా క్షేకరణం చెందిస్తుంది. ఆ నైట్రేట్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ లో మాలిబ్డినం అనేది అంతర్భాగంగా ఉంటుంది, కాబట్టి ఇది నత్రజని స్వాంగీకరణలో ముఖ్య పాత్ర వహిస్తుంది. నీలి ఆకుపచ్చ శైవలాలకి కానీ బ్యాక్టీరియాలకు కానీ వాటన్నిటికి కూడా నత్రజని స్థాపించబడాలంటే వాటి చేత మాలిబ్డినం అనేది అవసరం. వీటి లోప లక్షణాలను చూసినట్లయితే ఇవి స్వల్పంగానే కదా మొక్కకు అవసరం, కాబట్టి లోప లక్షణాలు మనకు సాధారణంగా కనిపించవు. నెక్స్ట్, నిర్హరిత లక్షణం ముందుగా లేత పత్రాల్లో, తర్వాత ముదురు పత్రాల్లో కనిపిస్తుంది. కేవలం మొబైల్ ఎలిమెంట్స్ ఒక 3-4 ఉన్నాయి. మొబైల్ ఎలిమెంట్స్ లోనే లోప లక్షణాలు ముదురు పత్రాల్లో కనిపిస్తాయి, మిగతా వాటన్నిటికీ లేత పత్రాల్లో ముందు కనిపిస్తాయి. ఇది మూలకం లోపం వలన క్రూసిఫెరే చెందిన క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొక్కల్లో కాండాగ్రంలో ఉండే లేత పత్రాలు పెనవేసుకొని కొరడా వలె ఉంటాయి. దీన్ని కొరడా తోక రోగం అని పిలుస్తాము. ఇవన్నీ పిక్చర్స్ తో డే ఆఫ్టర్ టుమారోస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ల్యాబ్ క్లాస్ లో కూడా మీకు సేమ్ సిలబస్ ఉంది. విత్ పిక్చర్స్ వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఆఫ్ దిస్ డిసీజెస్. ఇవేమవుతాయంటే క్రూసిఫెరక్ చెందిన మొక్కల్లో ఒకవేళ ఈ మూలకం మాలిబ్డినం అనేది లోపించినట్లయితే లేత ఆకులు ఉంటాయి, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అవన్నీ చుట్టుకొని పోతాయి. ఆ చుట్టుకొని పోవడం వల్ల అది ఒక కొరడా వల్ల కనిపిస్తుంది. విప్టైల్ డిసీజ్ అంటాం, కొరడా తోక రోగం అని పిలుస్తాము. సో మాలిబ్డినం లోపించినట్లయితే లెగ్యుమినేసి మొక్కల్లో వేరు కంతులతో నత్రజని స్థాపన అనేది సరిగా జరగదు. నెక్స్ట్, జింక్. మొక్కలు జింక్ అయాన్ రూపంలో మృతిక నుంచి గ్రహిస్తుంది. జింక్ మూలకం ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని
సంశ్లేషణ చేస్తుంది. ఈ ట్రిప్టోఫాన్ నుండి ఐఏఏ అనే ఆక్సిన్ ఏర్పడుతుంది. అంటే ఆక్సిన్ సంశ్లేషణలో ఈ జింక్ మూలకం అనేది అవసరం. సో జింక్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆక్సిన్స్ లైక్ ఇండోల్ అసిటిక్ యాసిడ్. జింక్ అనేది ట్రిప్టోఫాన్ లో అమైనో ఆమ్లం సంశ్లేషణలో పాల్గొంటుంది. ఆ ట్రిప్టోఫాన్ నుండి ఇండోల్ అసిటిక్ యాసిడ్ అనే ఆక్సిన్ అనేది తయారవుతుంది కనుక జింక్ అనేది ఆక్సిన్ ఇండోల్ అసిటిక్ యాసిడ్ సంశ్లేషణకు జింక్ మూలకం అనేది ఎంతో అవసరం. ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్, హైడ్రోక్సినేజ్ అనే ఎంజైమ్లను ఈ జింక్ ఉత్తేజపరుస్తుంది. పొగాకు మొక్కలలో నికోటిన్ తయారు కావాలంటే కూడా ఈ జింక్ అనేది అవసరం. ఒకవేళ ఈ జింక్ అనేది లోపించినట్లయితే ఆకులు చిన్నవిగా సన్నవిగా ఏర్పడతాయి, అవి కూడా వంకర తిరిగి ఏర్పడతాయి. సో ఈ జింక్ లోపించినట్లయితే దాన్ని చిన్న ఆకు తెగులు అంటాము. ఎప్పుడైతే ఆకులు చిన్నవిగా సన్నవిగా వంకర తిరిగి ఉన్నట్లయితే, జింక్ లోపం వలన ఆక్సిన్ పరిమాణం తగ్గటం వలన మొక్కలు పొట్టిగా ఉంటాయి, ఆకులు గుబురుగా రోజెట్ విన్యాసంలో అమరి ఉంటాయి. ఆక్సిన్స్ వల్ల మొక్కలు ఎక్కువగా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే జింక్ లోపించినట్లయితే ఆక్సిన్స్ కూడా తగ్గుతాయి. సో దానివల్ల ఏమైనా మొక్కలు అనేవి ఎత్తు పెరగకుండా పొట్టిగా మారి రోజెట్ విన్యాసంలో ఉంటాయి. నెక్స్ట్, ఈ మూలకం లోపం వలన మొక్కజొన్నలో కాండాగ్రం వద్ద ఏర్పడే ఆకులు తెల్లగాను పసుపచ్చగాను ఉండటం వలన తెల్ల మొగ్గ రోగం అని కూడా పిలుస్తాము. చూడండి, జింక్ లోపించినట్లయితే కాండాగ్రం వద్ద ఏవైతే ఉంటాయో ఆకులు అవి తెల్లగా పసుపచ్చగా ఉంటాయి, దాన్ని తెల్ల మొగ్గ రోగం అంటాం. క్లోరిన్, మొక్కలు క్లోరిన్ ని క్లోరైడ్ అయాన్ రూపంలో గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగ ప్రక్రియలో నీటి అణువును విచ్ఛిన్నం చేయటానికి ఇట్ హెల్ప్స్ ఇన్ ద హైడ్రాలసిస్ ఆఫ్ వాటర్ ఇన్ ఫోటోసింథసిస్. నీటి అణువును విచ్ఛిన్నం చేయడం కొరకు క్లోరిన్ మూలకం అనేది ఎంతో అవసరం. బీట్ దుంపలలో చక్కెర వృద్ధి అవ్వటానికి క్లోరిన్ మూలకం అవసరం. సో బీట్రూట్ ఇట్లాంటి మొక్కల్లో అవి తీపిగా ఉంటాయి, అవి తీపిగా ఉండడానికి దాంట్లో చక్కెర శాతం పెరగడానికి కూడా క్లోరిన్ మూలకం ఎంతో అవసరం. ఆ మొక్కల్లో వేళ్ళు పెరుగుదలకు కూడా క్లోరిన్ అనేది ఎంతో అవసరం అవుతుంది. నేలలో క్లోరిన్ ద్రావణ రూపంలో లభ్యమవుతాయి కాబట్టి క్లోరిన్ లోపం సాధారణంగా కనిపించవు. ఒకవేళ కనిపించినట్లయితే పత్రాలు వాడిపోతాయి. ఎక్కువగా లోపించినట్లయితే టమాటాలో చూసినట్లయితే వాటి ఫలాలు ఏర్పడవు. సో ఇది మైక్రోన్యూట్రియన్స్ ఉన్నది. ఒక 3-4 డిసీజెస్ గురించి మనం డీటెయిల్గా ల్యాబ్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో మ్యామ్. అమ్మా, మీకు వెన్స్డే ల్యాబ్ ఉంది. ఏం ఎగ్జామ్ రాయాలమ్మా మీరు ల్యాబ్లో? 4 hours ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి మధ్యాహ్నం 2 hours, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 2 hours ఉన్నాయి. ఏ క్వశ్చన్ ఎగ్జామ్ రాస్తారు? మీరు గూగుల్ మీట్లో నేను ఒక్కొక్కరిని కాల్ చేసి పిలుస్తాను, లేదంటే వాట్సాప్లో కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అసైన్మెంట్. ఓకే మ్యామ్. నేను లైవ్ లో మిమ్మల్ని కెమెరా ఆన్ చేసుకోమని చెప్తాను. ఆ కెమెరా మీ సెల్ ఫోన్ కెమెరా, మీ పేపర్ ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దాని మీద ఫోకస్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. క్వశ్చన్స్ ఏది రాస్తారమ్మా? అసెంట్ ఆఫ్ సాప్ రాస్తారా, లేదంటే ఆస్మాసిస్, వాటర్ పొటెన్షియల్, డిఫ్యూజన్ ఇవి రాస్తారా? ఫస్ట్ యూనిట్ నుంచి వరుసగా రాస్తాం మ్యామ్. సరే అమ్మా, అయితే ఆస్మాసిస్, డిఫ్యూజన్, వాటర్ పొటెన్షియల్ ఈ 3. ద్రవాభిసరణ, డిఫ్యూజన్, నెక్స్ట్ నీటి శక్మము. తెలుగు మీడియం వాళ్ళు 2 క్వశ్చన్స్ రాస్తారా, ఒకటే రాస్తారా? ఇంకో క్వశ్చన్ రాస్తారా? చాలా మాట్లాడండి మా. 2 రాస్తాం మ్యామ్. ఇంకోటి రాస్తారా? విసరణ, నిపానం, ఇంబిబిషన్. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ లెసన్ మొత్తం రాయండి అమ్మా. మొక్కలు నీటి సంబంధాలను ఉంది కదా, ప్లాంట్ వాటర్ రిలేషన్స్. ఎస్ మ్యామ్. ఈ ప్లాంట్ ఫిజియాలజీ పేపర్ మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, రిమైనింగ్ పేపర్స్ లాగా కాదు. ఈ సైకిల్స్ అన్ని 3rd, 4th, 5th యూనిట్స్ లో ఉన్న సైకిల్స్ కానీ, ఫస్ట్ యూనిట్ లో ఉన్న ట్రాన్స్పిరేషన్ లో
వివిధ రకాల హైపోథెసిస్ ఉన్నాయి, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్ లో సరిగా రాయలేరు. మ్యామ్ యూనిట్ 1 లో ఒకసారి క్వశ్చన్స్ చెప్పండి మ్యామ్. క్వశ్చన్స్ రాసుకోండి. ఆస్మాసిస్, ద్రవాభిసరణ, ద్రవాభిసరణ, నెక్స్ట్ డిఫ్యూజన్ విసరణ, తర్వాత వచ్చేసి నిపానం ఇంబిబిషన్, నెక్స్ట్ వచ్చేసి నీటి శక్మము ఆస్మాటిక్ పొటెన్షియల్. ఈ 4 టాపిక్స్ మీరు వెన్స్డే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది వీడియో ఆన్ చేపిస్తాను, మీరు ఎగ్జామ్ రాయాలి. ఓకే మ్యామ్. మీ దగ్గర అసలు నోట్స్ ఉందా, ఏదో ఎనీ మెటీరియల్ ఉందా లేదా, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? లేదు మేడం. వాట్సాప్ లో స్కాన్ చేసి నోట్స్ ఇప్పుడు పంపిస్తానమ్మా. ఓకే మ్యామ్. నా నోట్స్ బోత్ ఈఎం టీఎం వాళ్ళిద్దరూ ఎగ్జామ్ రాయాలి. ఓకే మ్యామ్. ఎగ్జామ్స్ రాయకపోతే మీరు ఫైనల్ ఎగ్జామ్ ఒకేసారి ఫేస్ చేసినారంటే చాలా కష్టం. కొన్ని అసైన్మెంట్లు అయితే రాయాలి, ఆన్లైన్ అసైన్మెంట్లు అయినా రాయాల్సిందే. మీరు ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళనే నెక్స్ట్ క్లాస్కి అలో చేస్తాము. ఆ అసైన్మెంట్లు సబ్మిట్ చేయకపోతే నెక్స్ట్ క్లాస్కి అలో చేయము. మీరు క్లాసులు వినుకోకుండా రాయాలంటే చాలా కష్టం. అటెండెన్స్ లేకుంటే అసలు హాల్ టికెటే ఇవ్వరు. ఎన్నిసార్లు చెప్పినా మీ అటెండెన్స్ అయితే పెరగట్లేదు, ఇట్లయితే చాలా కష్టం. సరేమ్మా, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. టుమారో ఉందా మన క్లాస్? 4th అవర్ ఉంది కదా? ఎస్ మ్యామ్. పోనీ టుమారోకి ఒక 2, డే ఆఫ్టర్ టుమారోకి ఒక 2 అట్లా రాస్తారా? ఓకే మ్యామ్. సరే, టుమారోకి ఆస్మాసిస్, డిఫ్యూజన్ 2 షార్ట్ ఆన్సర్స్. అవి ఇప్పుడు వాట్సాప్లో మీకు వాటి నోట్స్ పోస్ట్ చేస్తాను. టుమారో ఒక 2 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, డే ఆఫ్టర్ టుమారో ఒక 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే మ్యామ్. సరే అమ్మా, రేపు అటెండెన్స్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకే నేను ఎగ్జామ్ కదా అని చెప్పేసి అటెండెన్స్ రాకపోతే క్లాస్కి నేను నెక్స్ట్ క్లాస్కి అడ్మిట్ చేసుకోను. మీ ఇష్టం. ఇంకా చెప్పండి మా టుమారో రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటి మ్యామ్? ఆస్మాసిస్ ద్రవాభిసరణ విసరణ, ఆస్మాసిస్ డిఫ్యూజన్. టుమారో రాస్తారు కదమ్మా? ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే అమ్మా, we will end the class. We will end the థ్యాంక్ యూ class మ్యామ్. now. Okay, thank you. నోట్స్ పెట్టండి మ్యామ్. పెడతానమ్మా, ఇప్పుడే పెడతాను. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ.